ప్రజాసేవలో తరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలకు భారత జాతిపిత మహాత్మా గాంధీజీ దివ్యానుగ్రహం కలగాలని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగా బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, వెనిగల్ల నారాయణ, శివప్రసాద్ జాస్టి, సత్యనారాయణ, గరికపాటి రేణుకయ్య మాస్టారు, ఆశ్రమవాసులు పాల్గొన్నారు. 76వ పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు సేవలు చాలా విలువైనవి. ప్రతి మనిషి కూడా బాధ్యతతో జీవించాలంటే ఆయన యొక్క సేవలను మనం గుర్తించాలి. ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతమైనా, కుల మత వర్గానికి అతీతంగా మన ప్రజాస్వామ్యంలో పరిపాలన సాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాలులో కూడా మనకంటే యాక్టివ్గా చేస్తున్నారు. ఒక సామాన్య కుటుంబంలో ఒక సంసారాన్ని కనుక ఏదాలంటే నానా అవసరపడతారు. మరి 5 కోట్ల మంది పైగా ఉన్నటువంటి జనాభాని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. అనేక శాఖలు చేస్తున్నారు. మరి లోకేష్ గారు కూడా తగిన కుమారుడుగా నేను భావిస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యం కలగాలని, సుఖశాంతులు కలగాలని, ప్రజాసేవలో తరించాలని, ప్రజాస్వామ్య విలువలు పాటిస్తూ జీవించాలని, అభివృద్ధిలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఆశ్రయవాసులు, మరి నిర్వాహకులు రావులుగాచారి గారు మరి మా అందరి సమక్షంలో కేక్ కట్ చేసి మరి ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆయన గురించి చెప్పాలంటే మరి అభివృద్ధి ప్రదాత, అలాగే పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు, అలాగే విజనరీ నాయకుడు, సాంకేతికతని పురుగు పుచ్చుకొని ప్రజలకు ఉపయోగపడేట్టు చేసేటువంటి గొప్ప నాయకుడు. అలాగే మరి రైతులకు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ వరి విత్తనాలు ఇవ్వటం కానీ, అలాగే విత్తనాలు మంచిగా ఇవ్వటం, వాళ్ళకి ద్రోణ సహాయం, సాంకేతిక సహాయం తీసుకొచ్చి మరి పండిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి రైతు భరోసా ఇచ్చి రైతులకు మంచి చేయటం, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మించి ముందుగానే రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు వల్ల ఎంత ఉపయోగపడుతుందో, మరి దాన్ని కావాల్సినటువంటి పర్మిట్లు తీసుకొచ్చి దాన్ని నిర్మించి